హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 80. ఏంటే వచ్చిన దగ్గర నుండి బయటికి రాకుండా గదిలోనే ఉన్నావంట అని అనుకుంటూ దగ్గరగా వేసున్న తలుపుల్ని తోసుకుంటూ లోపలికి వచ్చి బెడ్పై పడుకున్న ఆద్యాన్ని చూస్తూ అడుగుతాడు అరవింద్. ఊరికే అని లేచి బెడ్ రెస్ట్‌కి అనుకుని ఒళ్ళో పిల్లోని పెట్టుకుని కూర్చుంటుంది. తల కిందకి దించి చేతివేళ్లు విరుస్తూ ఆద్య. ఆమె పక్కనే కూర్చుని ఏంట్రా? ఏం జరిగింది? అంటాడు అనునయంగా తల నిమురుతూ అరవింద్. అతని భుజంపై తల పెట్టుకుని చిన్నగా వెక్కుతుంది ఆద్య. అతని భుజానికి తాకిన తడికి ఏ కోతి ఏడుస్తున్నావా? ఏది ఇటు చూడు అని ఆమె గడ్డాన్ని పట్టి తన వైపుకు తిప్పుకుంటాడు అరవింద్. కళ్ళు నీళ్లు తుడుచుకుంటూ చూస్తుంది ఆద్య తన వైపు. ఏమైందిరా? అయినా నా చెల్లి ఏడిపించే రకమే కానీ ఏడ్చే రకం కాదురా. అయినా ఇలా ఏడుస్తూ ఉన్నావంటే అది తన మనసులో ఉన్న వాడి కోసం అయ్యుండాలి. అవునా? అంటుంది ఎడమ చేతితో కళ్ళు తుడుచుకుంటూ ముద్దుగా ఫేస్ పెట్టి. ఆమె క్యూట్ ఫేస్ చూసి అరవింద్ చిన్నగా నవ్వుతూ ఏమైంది? ఏదైనా గొడవ జరిగిందా? అంటాడు. లేదు అని తల అడ్డుగా ఊపుతుంది. మరెందుకురా ఈ కన్నీళ్ళు? ఇన్ని రోజులు రాజుని చూసుకుంటూ ఉంటే టైమే తెలియలేదు. అతని మనసులో ఏముందో తెలియకున్నా అతనితో గొడవ పడుతూనైనా అతనికి దగ్గరగా ఉంటే అదో రకమైన హ్యాపీగా ఉండేది. కానీ ఇప్పుడు అతని నుండి వచ్చేసాక నాకేమీ తోచడం లేదురా. తనని చాలా మిస్ అవుతున్నా. నాకు రాజు చాలా గుర్తొస్తున్నాడు అని అంటుంది. హ్మ్. దూరంలో ఉన్న ప్రేమ పెయిన్ అన్న మాటిది అని అంటాడు ఆట పట్టిస్తూ. పోరా! ఇందుకే నేను ఒంటరిగా నా గదిలో ఫీల్ అయ్యేది. సరే సరే ఏమీ అననులే. ఇప్పుడే నాన్నగారు చెప్పారు. మెహ్రా గ్రూప్‌తో చేస్తున్న ప్రాజెక్ట్ ఫైల్‌లో కొన్ని సైన్స్ కావాలంట రాజ్‌వి. వాటి కోసం నువ్వు ఫ్రీ ఉంటావో లేదో కనుక్కో అన్నాడు. నిజమా? అని కళ్ళలో లైట్స్ వేసుకుని అడుగుతుంది ఆద్య. అబ్బా! ఏం వెలుగుతున్నాయే నీ కళ్ళు. ఇంటికి కరెంట్ కట్ చేయమంటావా? పోరా! మాటలు చూసుకొని మాట్లాడు. ఏదో కొంచెం మూడ్ చేంజ్‌లో ఉండి అలా అన్నాను. కొంచెం నాలుకని, నీ వీపుని బ్రతిమలాడుకో. లేదంటే నా చేతిలో అప్పడం అయిపోతాయి. హాస్పిటల్‌లోనే జాయిన్ కావాల్సొస్తుంది మళ్ళీని. నాకంత అదృష్టం వద్దులే తల్లీ. డాడీతో చెప్తాలే. నువ్వే వెళ్ళి రాజ్‌తో సైన్ తీసుకుందువు గానివి. ఇక పద డిన్నర్ చేద్దాం. హ్మ్. నువ్వెళ్ళు. నేను ఫ్రెష్ అయ్యి వస్తానని వాష్‌రూమ్‌కి వెళ్తుంది ఆద్య. మళ్ళీ కాసేపటికి బయటికి వచ్చి ఇన్ని రోజులు కూతురు ఎలా ఉందో, ఏం తిందోనని లలిత గారు కొసరి కొసరి తినిపించి ముచ్చట తీర్చుకుంటున్నారు ప్రేమగా. ఇక సంజయ్ గారిని అడిగి ఫైల్ తీసుకుని తన రూమ్‌కి వచ్చి రాజ్ తలుపులతో నిద్రకి ఉపక్రమించింది ఆద్య. అత్తా! ఇంత కోపంలో ఉన్నావు. ఇప్పుడు మామని హ్యాండిల్ చేయటం ఎందుకు చెప్పు అంటుంది. ఆనంద్ గారి గది వైపుకు వెళ్తూ ఉన్న దేవయానిని ఆపడానికి ట్రై చేస్తూ ఈషా. నువ్వెక్కడ దొరకవే నాకు? మీ మామకి కొంచెం ఆలోచించడానికి టైం ఇస్తే చాలు. నీటిలో చేపపిల్ల జారిపోయినట్టు జారిపోతాడు. నీకు ఆయన గురించి ఏమీ తెలీదు. ఏదైనా ఒక్కసారి ఆయన మైండ్‌లో పడింది అంటే అంత తొందరగా పోదు. అలాంటి వాటిలో నేను ఓ దానినే. ఏంటత్తా నువ్వు చెప్పేది? అవునే, ఎక్కడో ఉండవలసిన నేను ఇక్కడ ఈ మహల్‌లో ఇంత దర్జాగా బ్రతకడానికి నేను ఎన్నెన్ని చేశానో నీకేం తెలుసే? నా దారికి అడ్డు తొలగించుకుంటూ, ఆయన దృష్టిలో పడుతూ, ఇప్పటివరకు నాపై అనుమానం రాకుండా చూసుకుంటూ వచ్చాను. నాపై ఉన్న నమ్మకంతోనే మీ మామని నా చేతుల్లో పెట్టుకున్నా. కానీ ఇప్పుడు అదెవత్తో వచ్చి నేను ఒక్కో ఇటుగా పేర్చుకుంటూ వస్తే నన్నే ఎదిరించి మాట్లాడింది. మీ మామ దృష్టిని నా నుండి, నా మాట గురి నుండి పక్కకి దారి పట్టించింది. నా కలల శవదాన్ని కూల్చేస్తే చూస్తూ ఊరుకుంటానా? అస్సలు ఊరుకోను. దాన్నంతు చూస్తాను. ఇప్పటికే దాని పనిలో పడిపోయాను. కానీ అంతకంటే ముందు ఆనంద్ గారి ఆలోచన తీరం దాటకముందే ఆనంద్ గారి దృష్టిని మళ్ళీ నా వైపుకు మళ్లించాలి. తప్పుకో! అని ఈశాని తోసుకుంటూ ఆనంద్ గారు ఉన్న గదికి వెళ్ళిపోతుంది దేవయాని. కానీ ఈషా మాత్రం దేవయాని అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇక ఆరాంసే చైర్‌లో కూర్చొని ముందుకు వెనక్కి ఊగుతూ దీర్ఘ ఆలోచనలో ఉన్న ఆనంద్ గారిని చూసి నెమ్మదిగా అతని పక్కకు వచ్చి నిలబడుతుంది దేవయాని. ఆమె అలికిడి తెలిసినా కూడా కనీసం ఆమె వైపు చూడకుండా అలాగే ఆలోచనలో మునిగిపోతాడు ఆనందం. ఆమె వచ్చింది తెలియలేదేమోనని గొంతు సవరించుకుంటుంది. అయినా కానీ చూడడు.
ఏంటండి ఎందుకంత ఆలోచన? నేను వచ్చింది కూడా గుర్తించలేనంతగానా అంటుంది. ఆ! ఆ! ఉత్తమ నటి ఆస్కార్. నేను ఏం ఆలోచిస్తూ ఉన్నానో నీకు తెలీదా? లేదా తెలిసి కూడా నా నుండి తెలుసుకోవాలి అనుకుంటున్నావా? అంటాడు. తెలుసండి. కానీ తన తీరే తెలియట్లేదు. మీ మనసుని ఎందుకు కష్టపెట్టుకుంటారు? నేనున్నా కదా చూసుకోవడానికి. ఇన్నాళ్ళు అలాగే అనుకున్నా. నా దాకా ఏ విషయం నువ్వు తేవు అని. దగ్గరుండి ఎవరికి ఏం కావాలో, ఎవరిని ఎలా చూసుకోవాలో అని. ఏ మనిషిని ఎలా అంచనా వేయాలో నీకు తెలుసు అనుకున్నా. కానీ మొదటిసారి నా ఆలోచన తప్పు అనిపిస్తుంది. పెద్ద బాబు విషయంలో నాకు తెలియకుండా ఏదైనా తప్పు జరుగుతుందేమో అనిపిస్తుంది. నీకు తెలిసి నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? అంటాడు ఆనంద్ ఆమెని సూటిగా చూస్తూ. ఒక్కసారిగా ఉలిక్కిపడింది దేవయాని ఆ ప్రశ్నకు. ఏంటండి నన్నే అనుమానిస్తూ ఉన్నారా? మీపై ప్రేమతో మీకొక బాబున్నాడని కూడా చూడకుండా మీ అబ్బాయి బాధ్యత కూడా తీసుకోవడానికి సిద్ధపడ్డాను. మా వాళ్ళు ఎంత వద్దన్నా కూడా. కానీ నా దురదృష్టం నన్నెప్పుడూ ఆయువు అమ్మగా చూడలేదు. అయినా నేను బాధపడకుండా నా వంతు బాధ్యత నేను నిర్వహిస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా పెద్ద బాబు అలా హాస్పిటల్‌లో ఉన్నాడని తెలిసి గుండె బాధతో మూలుగుతుంది. కానీ వెళ్లి చూసుకోలేని పరిస్థితి నాది అంటుంది ఏడుస్తూ. నిన్ను ప్రేమించక ముందే నీ నాకు ఓ భార్య, ఓ కొడుకు ఉన్నాడని నీకు తెలుసు కదా! ఇప్పుడేంటి కొత్తగా చెప్తూ ఉన్నావు అంటాడు ఆనంద్. ఆ! అంటే అది ముందే తెలుసు. మీరు మాధురి మేడం పోయిన బాధలో ఉన్నారు. నాకు తెలియకుండానే మిమ్మల్ని అలా చూస్తూ ఉండలేకపోయాను. నా మనసు మిమ్మల్ని కోరుకుంది అంటుంది. ఎక్కడ విషయం ఓ దానితో ఒకటి ముడిపడి డొంక కదిలినట్టు కదులుతుందోనని. అంటే మాధురి ఉన్నప్పుడు కూడా నువ్వు అప్పుడప్పుడు ఇంటికి వచ్చేదానివి. మాధురితో కూడా మాట్లాడుతూ ఉండేదానివి కదా! ఆ! 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 అవును. మాధురి మేడంకి నాకు చాలా మంచి ఫ్రెండ్‌షిప్ ఉండేది. తను చాలా మంచివారు అంటుంది చేతివేళ్లు నలుపుతూ దేవయాని. అదేంటి మీరు అంత మంచి ఫ్రెండ్స్ అయితే మాధురి ఎందుకు నాతో నిన్ను నా పిఏగా మార్చమని అడుగుతుంది? అని అంటాడు. అవునా! అయినా ఇప్పుడవన్నీ ఎందుకండి? జరిగిపోయిన దాని గురించి అంటూ మాట దాటేస్తూ ఉంటుంది. ఎక్కడ ఏ విషయం ఓపెన్ అవుతుందేమోనని. కాదు కాదు. నాకు కొన్ని అప్పటి సంఘటనలు ఏమైనా నేను మిస్ చేశానేమోనని అనిపిస్తూ ఉంది. ఇక కొన్ని నీ నుండి తెలుసుకోవాలని కూడా ఉంది. రోజు మాధురి మెట్లపై నుండి కింద పడిపోయినప్పుడు నువ్వెక్కడున్నావు అంటాడు ఆనంద్ దేవయానినే చూస్తూ. అమ్మో! ఏంటిది? ఒక్కసారిగా ఈయనకి ఈ విషయం ఎందుకు గుర్తుకొచ్చింది? కొంపదీసి నేనే మాధురిని మేడపై నుండి తోసేయటం గుర్తుకు రాలేదు కదా! అని అనుకుంటూ ఉంది దేవయాని. దేవయాని, దేవయాని అనే ఆనంద్ గారి పిలుపుకి ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఆ! చెప్పండి అని అంటుంది. నేనంటుంది వినలేదా? అంటాడు సూటిగా ఆమెనే చూస్తూ. విన్నానండి. అంటే చాలా ఏళ్ళయిపోయాయి కదా! నాకది సరిగ్గా గుర్తుకు రావట్లేదండి. మీరడిగిన విషయమే గుర్తు చేసుకుంటున్నా. ఆ రోజు మేడం పడిపోవడం చూసి నేనే అందరిని పిలిచాను కదా! అదే నువ్వెక్కడున్నావు? పైనా? కిందనా? ఏంటండి మీరు నన్నే అనుమానిస్తూ ఉన్నారా? అసలు నేనెక్కడ ఉంటే ఏంటండి? అసలు మీ ఉద్దేశ్యం ఏంటి? అంటుంది దేవయాని కోపం నటిస్తూ. అనుమానించడం కాదే. ఒక్కదానితో ఒకటి బేరీజు వేసుకుని చూస్తూ ఉన్నాను. ఎక్కడో ఒక దగ్గర ఏదో మిస్ అవుతూ ఉన్నట్టు అనిపిస్తుంది అంటారు ఆనంద్ గారు. ఆయువుని చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నా. ఏ విషయమైనా సరే ఎవరిపైనైనా అంత తొందరగా మాట పోనివ్వడు. అలాంటిది నిన్ను చూస్తేనే వాడు కోపంతో ఎందుకో ఊగిపోతూ ఉంటాడు. పైగా వాడికి ఆడవాళ్ళన్నా, ముఖ్యంగా అమ్మ ఏజ్‌లో ఉన్నవాళ్ళన్నా చాలా ఇష్టం, గౌరవం కూడా. అలాంటిది మరి ఎందుకే నీతో అలా ఉండలేకపోతున్నాడు ఆయు? వాడు ఎందుకు నీకు దూరంగా ఉంటున్నాడు? వాడికి తెలిసిందేదో నాకు తెలియకుండా ఉన్నట్లు అనిపిస్తుంది. మా అమ్మ కూడా అంతే. నీ విషయం వస్తే చాలు అగ్గి మీద గుగ్గులం అయ్యేది. ఏంటసలు? ఏం జరిగింది? ఎందుకు వాళ్ళకు నీకు మధ్య ఏమైనా జరిగిందా? అంటాడు అనుమానంగా తననే చూస్తూ. అమ్మో! ఏంటిది? ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. నో! ఈయన ఇలా ఆలోచించకూడదు. ఇంక ఈయన ఆలోచన ముందుకు కూడా పోకూడదు అని గట్టిగా ఏడుస్తుంది. ఇక ఒక్కసారి అనంత గారు చైర్‌లో నుండి లేచి, ఏంటే ఏమైంది? ఎందుకు అలా ఏడుస్తూ ఉన్నావు? అంటాడు. ఏడవక ఏం చేయను? ఇన్నేళ్ల తర్వాత మీరు నన్ను ఎప్పుడో జరిగిన విషయాలు అడుగుతూ
నన్ను అనుమానిస్తూ ఉంటే నాకు చచ్చిపోవాలి అనిపిస్తూ ఉంది. ఇన్నేళ్లలో ఎప్పుడైనా మీకు ప్రేమను పంచడంలో నేను స్వార్థం చూపించానా అసలు? మీ అమ్మగారు నన్ను ఎంతగా చేదరించుకున్నా, నన్ను లెక్క చేయకున్నా, కేవలం మీకోసం, మన పిల్లల కోసం అన్నీ భరించుకుంటూ వచ్చాను. నేను మీకు పిఏగా వచ్చి మిమ్మల్ని నా వలలో వేసుకుని ఈ ఇంటి కోడలిని అయ్యానని మీ అమ్మగారికి నాపై కోపం. ఆ కోపంతోనే ఆయుకి నాపై లేనిపోనివి చెప్పి నాపై కోపాన్ని పెంచారు ఆవిడ. అందుకే ఎప్పుడూ కూడా ఆయు నన్ను అమ్మ అనుకోలేదు. కానీ నేనెప్పుడూ కూడా ఒక కొడుకు కాదు, నాకిద్దరు కొడుకులని అనుకున్నాను. ఇప్పుడు కూడా నా మేనకోడల్ని చేసుకోమని చెప్పేది కూడా పెద్ద బాబంటే దానికి ప్రేమ కాబట్టి. తను ప్రేమించే వాళ్ళకంటే తనను ప్రేమించే వాళ్ళతోనే హ్యాపీగా ఉంటాడు అని ఈశాని చేసుకోమని చెప్తూ ఉన్నాం. ఆ ఊర్వి ఎలాంటిదో తెలీదు కాబట్టి. కానీ ఇప్పుడు పెద్ద బాబుకి ఊర్వి అంటే అంత ఇష్టమని తెలిసాక నేను మాత్రం ఎందుకు వద్దంటాను? కానీ ఒకటే నా భయం. ఇంకా అంత పెద్ద హాస్పిటల్‌లో ఆ పెద్ద మనిషి చెప్పిన ప్రకారం ఆ అమ్మాయి ఏదో గొప్పింటి బిడ్డేనని అర్థమయ్యింది. కానీ అంత గొప్పదే అయితే ఎందుకు అనాథని చెప్పి తను చదువుకున్న చదువుకు సంబంధం లేకుండా ఉద్యోగం చేస్తూ ఆయువుకి ఎందుకు దగ్గరయ్యిందో చూశారు కదా! ఆ పిల్ల కోసమే వెళ్ళినందుకు ఆయు హాస్పిటల్‌లో అంత పెద్ద ప్రమాదం నుండి తప్పించుకొని ఉన్నాడు. ఇక అంటే ఆమె ఎటువంటిదో, ఏ ఉద్దేశం ఉందో అసలు తనెవరో కనుక్కోండి అని ఆనంద్ గారి గుండెల్లో కొత్త అనుమానాన్ని రేకెత్తించి తనపై రేగిన అనుమానపు బీజాన్ని సమాధి చేస్తుంది. ఆమె చెప్పేదంతా ఉన్న ఆనంద్ గారికి దేవయాని విషయంలో వాళ్ళమ్మ ఇంద్రాణికి ముందు నుండే ఆమె అంటే ఇష్టం లేకపోవటం అది తెలిసిన విషయమే కాబట్టి ఆయన కూడా నిజమే అనుకుని ఇప్పుడు కొత్తగా ఆమె రేపిన అనుమానంతో ఊర్వి వైపు దృష్టి మళ్లించి ఒకవేళ తన శత్రువులు ఎవరైనా వేసిన స్కెచ్ ఏమో ఆస్తి కోసమని అటువైపుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆనంద్ గారి దృష్టి దారి మళ్ళిందని అతని ముఖ కవలికల్లో వచ్చిన మార్పుని చూసి అనుకుంటూ నెమ్మదిగా జారుకుంటుంది దేవయాని. వర్ష, నువ్వు రాజ్ తిన్నారా అని మెట్లు దిగుతూ అడుగుతూ వస్తుంది ఊర్వి. నేను తినేసా డార్లింగ్, కానీ రాజునే నువ్వు వస్తేనే తింటా అంటున్నాడు. ఫుడ్ రూమ్లోనే ఉంది, ఓసారి వెళ్ళి చూడు అని తన రూమ్కి వెళ్ళిపోతుంది. కుడి చేయి కొంచెం సెట్ అవడంతో బెడ్ రెస్ట్గా అనుకుని కాళ్ళు కదలకుండా పిల్లోపై సెట్ చేసుకుని ఒళ్ళో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు రాజు. అయినా హెల్త్‌లు బాగోలేనప్పుడు ఎందుకు ఆఫీస్ విషయాలు మీకు ఆయువుకి? అయినా చెప్తే వినరు కదా మీరస్సలు. అయినా నువ్వు ఈ టైంకి తినేసి టాబ్లెట్ వేసుకోవాలి కదా రాజ్! ఎందుకు తినలేదు? అని అనుకుంటూ వచ్చి ప్లేట్‌లో ఉన్న ఫుడ్‌ని అరేంజ్ చేసి స్పూన్‌ని అతని ముందు పెడుతుంది ఊర్వి. కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉందమ్మా! అందుకే. అయినా నువ్వు లేకుండా నాకు ఒక్కడికే ఉండాలి అనిపించక అలా వర్క్‌లో పడిపోయా అని నోరు తెరుస్తాడు రాజు. ఇంక ప్లేట్‌లో ఉంది పూర్తిగా ఊర్వి రాజ్‌కి తినిపించింది. టాబ్లెట్లు ఇచ్చి అతను వేసుకున్నాక అతను ముందే కూర్చుంటుంది. తృప్తి నిండిన ఫేస్‌తో ఎదురుగా ఉన్న ఊర్విని చూస్తూ నాతో ఏమైనా మాట్లాడాలా అంటాడు రాజు. ఆద్య గురించి అడగాలని ఉన్నా ఇక ఇప్పుడే కరెక్ట్ కాదు అని ఏమీ అడగలేదు. ఆ! ఏమీ లేదు అని చిన్న నవ్వుతో బెడ్‌షీట్ సెట్ చేసి పడుకో అని చెప్పి బయటికి వస్తుంది. లక్ష్మమ్మ! హా! అమ్మా చెప్పండి. పైకి ఫుడ్ పంపించావా? హా! పంపించా తల్లి. రూమ్ బయట పెట్టిచ్చాను అని చెప్తుంది. సరేనని కిచెన్‌లోకి వెళ్ళి పాల గ్లాస్ పట్టుకుని పైకి వెళ్తుంది. మేనేజర్‌తో ఇక అన్నీ చెక్ చేసుకో అని చెప్పి. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.